very careful about sins. పాపం విషయంలో యేసుక్రీస్తు కూడా చాలా గట్టిగా నొక్కి చెప్పాడు. You know when the woman was caught in adultery, వ్యభిచారములో ఒక స్త్రీ పట్టబడినప్పుడు she was caught red-handed. ఆమెను పట్టుకున్నారు, ఆమె పాపం చేస్తూ And ఉండగా then she was brought in front of Jesus Christ. యేసుక్రీస్తు వద్దకు తీసుకొని రాబడింది. And when she was brought in front of Jesus Christ looked at everybody who were trying to stone her. ఆమెను రాళ్ళతో కొట్టాలని చంపాలని చూస్తున్న వారు అందరి వైపు యేసుక్రీస్తు కలిగి చూసి, Listen to this very, very carefully. Jesus said, those who have not sinned, you throw the stone at her. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారందరూ చూసి అన్నాడు కదా, మీలో పాపము లేని వారు మొదట రాయి వేయండి అన్నాడు. So here we see the compassion of Jesus. యేసుక్రీస్తు యొక్క కనికరం మనకి ఇక్కడ కనబడుతుంది. You know, many of us only take up to the scripture. ఈ వాక్యం వరకే మనం తీసుకుంటా ఉంటాం. We look at it this way. Our lady was caught in adultery, but still God is having compassion on her. ఆమె పాపము చేసింది, పాపాత్మురాలైనప్పటికీ ఏ దేవుడు ఆమె మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు అని అంతవరకే మనం తీసుకుంటాం. Sometimes you are not going after that. You are not reading after that. దాని తరువాత ఉన్న వాక్య భాగాన్ని మనం చదవం. You must understand the heart of Jesus, dear Christian. Can we give God a mighty hand of praise? దేవుని క్రైస్తవులారా, మనము దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి. You should know what kind of a father is served. మనకున్నటువంటి తండ్రి ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. When suddenly Jesus looked up, he did not see anybody there. ఆయన పైకి చూసినప్పుడు ఎవరు కూడా కనపడలేదు అక్కడ. So he asked that lady, where are they? ఆయన అడిగాడు కదా, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా, వారేరే అని అడిగాడు. They have all left. వాళ్ళందరూ వెళ్ళిపోయారయ్యా. So Jesus did not just send her away like that. ఆమె అట్లాగే అయిపోయిందమ్మా వెళ్ళరా అని చెప్పి పంపలేదు. Jesus spoke to her. ఆమెతో యేసయ్య మాట్లాడాడు. What did Jesus tell her? ఆమెతో యేసు ప్రభు ఏం చెప్పాడండి? I have forgiven your sins now. నేను నీ పాపమును క్షమించాను. I'm speaking to you dear friends. నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను నా ప్రియ స్నేహితులారా. So far you have sinned, okay? నేను ఇప్పటి వరకు పాపం చేసావు, పర్లేదు, that's okay. అది అయిపోయింది. I will forgive you. నేను నిన్ను క్షమిస్తాను. Maybe you are drinking. నువ్వు తాగుతూ ఉండవచ్చు. Maybe you are smoking. నువ్వు సిగరెట్లు కాలుస్తూ ఉండవచ్చు. Maybe you are doing all kinds of nonsense. నువ్వు అన్ని తప్పులు చేస్తూ ఉండవచ్చు. That's okay. అదంతా అయిపోయింది, పర్లేదు. I am forgiving it. నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను. అయితే ఎప్పటి నుండి పాపం ఇక చేయవద్దు. పాపం చేయవద్దు. హల్లెలూయా. ఇక పాపం చేయవద్దు. హల్లెలూయా. Some of us Christians, they will say, I am not 100% Christian. నేను 100% క్రైస్తవుని కాదు. How can you say that? అని కొంతమంది క్రైస్తవులు అంటారు. ఎలా చెప్పగలవు ఆ మాట? God is expecting perfection in your life. మీరు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ మిగిలిన బిడ్డలతో లేకపోతే మీ కుటుంబీకులతో ఈ మాటలు చెప్పండి. దేవుడు మన ఇద్దరండి సంపూర్ణమైన క్రైస్తవులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడని. When I was working in the bank, I used to take the Bible. I used to go to all the desks. You know, whenever there is a break, and I used to tell them, this is how we have to live. నేను బ్యాంక్ లో పని చేసేటప్పుడు నేను ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్ తీసుకెళ్లి వాక్యంలో ఉండి వాటితో ఎలా జీవించాలో బోధించేదాన్ని. When you have the medicine, నీకు ముందుంది. If you have the medicine, you have the medicine called Jesus Christ. And if you have the medicine, and if you are not telling it to your college mates, if you are not telling it to the people who are working with you, if you are not telling people who are sinning, then God is going to one day ask you. మీరు కానీ మీ దగ్గర ఉన్నటువంటి మందు యేసుక్రీస్తుని గురించి మీ పొరుగు వారితో మీతో కలిసి పనిచేసే వారితో మీ కాలేజీలో ఉన్న వారితో చెప్పనట్లయితే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. We see a man lying by Bethesda. 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక వ్యక్తి అక్కడ పడి ఉంటాడు. He was lying near the Bethesda pool for 38 years. 30 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి అక్కడే ఆ కోనేటిలో దిగాలని ఆశపడుతూ for 38 years he was lying. 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. Hallelujah. Nobody helped him. ఆయనకి ఎవరు సహాయం చేయలేదు. But one day God came to him. ఒక రోజున ప్రభు యేసుక్రీస్తు ఆయన వద్దకు రావడం జరిగింది. He came to him. ఆయన వద్దకు వచ్చాడు. Very beautiful. అది చాలా అద్భుతమైన వాక్యం. You know, this man had no one to pick him up. One day Jesus came that side. అయితే ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఆ నీటిలో దించడానికి ఎవరూ లేకపోవచ్చు, కానీ యేసయ్య ఆ వ్యక్తి దగ్గరకు వస్తూ ఉన్నాడు. Maybe you are thinking today, there's no one to
help me. నీకు సహాయం చేయడానికి ఎవరు లేరని నీవు అనుకుంటూ ఉండవచ్చు. Maybe you're feeling very lonely today. ఈ రోజు నువ్వు ఒంటరిగా ఉంటూ ఉండవచ్చు, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. Maybe you feel I don't have a friend to understand me. నన్ను అర్థం చేసుకునే స్నేహితులు ఎవరు లేరని అనుకుంటున్నావు. Maybe you feel that my dad and mom is not with me. నా తల్లి తండ్రి నాతో లేరు అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. But today I want to tell you something. ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. I have a God. తండ్రి అయిన దేవుడు He will come to you. ఆయన నీ దగ్గరికి వస్తాడు. He will come to your bed. నీ బెడ్ దగ్గరికి ఆయన వస్తాడు. And everybody is passing you by. అందరూ నిన్ను దాటుకుని వెళుతూ ఉన్నప్పుడు God will come to you. యేసయ్య నీ దగ్గరికి, దేవుడు మీ దగ్గరికి వస్తాడు. Look at the man. ఆయన వ్యక్తిని చూశాడు. He said, take the mat and walk. నీ పొరుపెత్తుకుని నడవమన్నాడు. And immediately he walked. చప్పట్లు కొట్టండి. వెంటనే ఆ వ్యక్తి నడవడం ప్రారంభించాడు. Hallelujah. హల్లెలూయా. No, when I was working in the bank and I was preaching the word, I was running afternoon cells, prayer cells and everything. There was a time that many people walked away from me. నేను బ్యాంక్ లో పనిచేస్తూ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఖాళీ సమయంలో మేము ప్రార్థన సెల్ గ్రూప్ నడిపేవాళ్ళం. ఒక సమయం వచ్చినప్పుడు అందరూ నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. Many people, because they found my preaching very strong, so many people walked away from me. నా ప్రసంగాలు చాలా గట్టిగా ఉండటాన్ని చూసి చాలా మంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. So many of my friends left me. చాలా మంది నా స్నేహితులు నన్ను వదిలేశారు. I used to sit near my desk, but they used to pass me, but they will not even say hello. చాలా మంది నా స్నేహితులు నేను డస్ట్ దగ్గర కూర్చుని ఉంటే వాళ్ళు ఆ మార్గంగా వెళుతూ ఉన్నా గానీ హాయ్ అని కూడా చెప్పేవాళ్ళు కాదు. It used to really break my heart. అది నా హృదయాన్ని ఎంతో కలవరపరిచేది. There were many times that I used to sit in the terrace and cry. నేను పైన కూర్చొని మిద్ది మీద కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని. But it was during those times that Jesus walked close to me. అలాంటి సమయంలో యేసయ్య నాకు సమీపంగా నడిచాడు. And that was the time Jesus he taught me the Bible. ఆ సమయంలో యేసయ్య నాకు బైబిల్ బోధించాడు. He made me read the word of God. దేవుని వాక్యాన్ని చదివేయాలని చెప్పాడు. It's very beautiful when God told that man, take the mat and walk. He got healed, but he did not know who the person was. ఇక్కడ నీ పొరుపెత్తుకొని నడవమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి స్వస్థత పొందాడు, కానీ స్వస్థత పొందటానికి కారణమైన యేసయ్య ఎవరో ఆయనకు తెలియదు. Hallelujah. Jesus did not leave him like that. యేసయ్య ఆయన వ్యక్తిని ఎట్టగొట్ల పోనైనట్టు. Very important, please hear me out, dear friends. నా ప్రియ స్నేహితులారా, అది చాలా ప్రాముఖ్యం, జాగ్రత్తగా వినండి. Jesus goes in search of him. ఆయన వెతుకుతూ వెళ్ళాడు యేసయ్య. Jesus will come in search of you. చప్పట్లు కొట్టండి. యేసయ్య నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. Come in search of you. ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. You might be inside the office. నువ్వు ఆఫీస్ లోపల ఉండవచ్చు. Maybe inside the marketplace. మార్కెట్ స్థలంలో ఉండవచ్చు. Maybe you are sitting inside a room. చిన్న రూమ్ లోపల ఉండవచ్చు. Maybe you are sitting somewhere where nobody can see you. నిన్ను ఎవరు చూడలేని ఒక లోపల స్థలంలో ఉండవచ్చు. God will search for you and come there and give you the news of salvation. నువ్వు అలాంటి స్థలంలో ఉన్నప్పటికీ నిన్ను వెతుక్కుంటూ దేవుడు నీ దగ్గరికి వచ్చి నీకు రక్షణ ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. Man was healed, people. ఈ వ్యక్తికి స్వస్థత కలిగింది. But his heart was not touched. ఇతని హృదయం తాకబడలేదు. So God came to him. దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. Now listen to this scripture very carefully. God comes to him. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. యేసయ్య ఆయన దగ్గరికి వచ్చాడు. And he'll tell him, ఆయనతో చెప్పాడు కదా, sin no more. పాపం చేయొద్దని చెప్పాడు. Amen. హల్లెలూయా. What did he come and say? Hello brother, how are you? I am Jesus Christ of Nazareth. Did he say like that? ఇవన్నీ చెప్పాడా? సహోదరుడా నేను నజరేయుడైన యేసుని అవి ఇవన్నీ కబుర్లు అని చెప్పలేదు. He did not say all that. అవన్నీ చెప్పలేదు. When Jesus comes and stands in front of you, you will know that he is the King of Kings. He is the Alpha and Omega. He rules this universe. యేసయ్య మీ దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు మీకు అర్థమవుతుంది ఆయనకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వ సృష్టిని ఏలుచున్న మహారాజు అని మీకు తెలుస్తుంది. హల్లెలూయా. Let me read that scripture to you. Just go to John chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయం చదువుతే ఈ వాక్యం అర్థమవుతుంది. Just go to that scripture. John chapter 5. 5వ అధ్యాయం యోహాను సువార్త and verse 14. 14వ వచనం. See, you have been made well. Sin no more, lest a worse thing come upon you. ఇక్కడ వాక్యం చూడండి. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత పొందుతుంది, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లుగా ఇకను పాపము చేయకుండామని చెప్పగా. Hallelujah. I want to talk about one king called Belshazzar.
బెల్షాజర్ అన్నటువంటి రాజు గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. Let's take the book of Daniel chapter 5. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. This is, a very important chapter, Daniel chapter 5. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. Now, by the time we come to Daniel chapter 5, Daniel is a very old man. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అప్పటికి దానియేలు వయసు చాలా ఎక్కువ, వృద్ధుడు. In chapter 5 we have about 31 scriptures. ఇక్కడ 31 వచనాలు ఉన్నాయి. And in those 31 scriptures talks about one man called Belshazzar. ఈ 31 వచనాలలో కూడా బెల్షాజర్ అన్నటువంటి ఒక రాజు గురించి మాట్లాడుతూ ఉంది. I am going to give you only certain scriptures and I am going to tell you this message. నేను కొన్ని వచనాలు మాత్రం చెప్పి ఈ వాక్యాన్ని మీకు చెప్తాను. Why is God giving 31 scriptures in Daniel chapter 5? ఈ అధ్యాయంలో 31 వచనాలు దేవుడు ఎందుకు ఇస్తూ ఉన్నాడు? Why is God giving the example of Belshazzar? బెల్షాజర్ గురించి దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు? There are 12 chapters in the book of Daniel. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. It all talks about success, the way Daniel was blessed. దానియేలు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు, ఆయన జీవితంలో విజయం ఎలా కలిగింది, ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయి అక్కడ. All about victory. అవన్నీ కూడా విజయాల గురించి రాయబడ్డాయి. In the middle, in chapter 5, God talks about death here. ఇక్కడ బెల్షాజర్ గురించి ప్రత్యేకమైన విషయం మాట్లాడతాడు. The Bible says that Belshazzar was a grandson of Nebuchadnezzar. నెబుకద్నెజరు యొక్క మనవడు ఇతడు. And this man took all the golden vessels, the bronze vessels from the temple, and they were drinking from it. నెబుకద్నెజరు ఆ దేశంలో నుండి దేవుని మందిరానికి సంబంధించిన వస్తువులన్నిటినీ తీసుకుని వచ్చినప్పుడు అందులో త్రాగటం చేయటం చేస్తా ఉన్నారు. Can you imagine, taking the vessels from the Lord's temple and drinking from it? దేవాలయంలో ఉన్నటువంటి ప్రశస్తమైన దేవుని వస్తువులను తీసుకుని వచ్చి వాటిలో తాగు మత్తు పదార్థాల కోసం తాగుతూ ఉన్నారండి. Having a party. అక్కడ పార్టీ చేసుకుంటున్నారు. All his girlfriends. అతనికి ఉన్నటువంటి స్త్రీలందరితో కలిసి. When he is having this is very beautiful. You go home and you take the Daniel chapter 5 and you meditate only. మీరు వెళ్ళిన తర్వాత ఈ 5వ అధ్యాయం దానియేలు గ్రంథం తీసి చదవండి. See verse 4, it says they drank wine and praised the gods of gold and silver, bronze and iron, wood and stone. Chapter 5 verse 4. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్రరాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండిరి. In the same hour. ఆ గడియలోనే. In the same hour. ఆ గడియలోనే అని రాయబడింది. There are a lot of people who are going to party. చాలా మంది ఆ పార్టీకి వెళ్తూ ఉండవచ్చు. Maybe you are going to church and then going for a party. మీరు చర్చికి వెళ్ళిన తర్వాత మన పార్టీకి వెళ్తా ఉండొచ్చు. Young people, I am speaking with you. యవనస్తులారా, నేను మీతో మాట్లాడుతున్నాను. Be very careful. చాలా జాగ్రత్తగా ఉండండి. When you are going to that party, నువ్వు వెళ్ళే పార్టీ విషయంలో God is watching you. దేవుడు అక్కడ నిన్ను చూస్తా ఉన్నాడు. Just imagine, in that same hour when they are all drinking, 2 eyes are watching them. Zechariah 4:10 says 7 eyes are watching. చప్పట్ల కొట్టండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది 7 నేత్రాలు చూస్తూ ఉన్నాయని. That same hour the fingers of God wrote on. ఆ గడియలోనే దేవుని యొక్క వ్రేలి రాత గోడ మీద కనబడింది. He was not able to understand those words. ఆ మాటలు ఏంటో కూడా ఈయనకు అర్థం కాలేదు. This Belshazzar, who did not get scared when he took the utensils from the temple, he got scared when he saw